అవునే గందుకేనా ముస్లి నీ బిడ్డ నేను ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది. చెప్పు పెద్దమ్మా, మన వాళ్ళని మనం అనుమానించకూడదు అని అన్నావు కదా, మరి నువ్వు అశ్విని అక్కను అనుమానించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఏంటిది? శ్యామల అత్తయ్యకు అంత కోపం ఉందా? ఋతు బావ అశ్విని వదనంటే ఆమెకు పడదా? అసలు అశ్విని వదన ఏం చేసింది? తనేం చేసిందని అత్తయ్యకి వదన మీద అంత కోపం ఏమై ఉంటుంది? నువ్వెంత ఆలోచించినా నీ ప్రశ్నకి సమాధానం దొరకదు దీపు. ఎస్, అశ్విని ఏం చేసుంటుంది? అత్తకు అశ్వినికి పడదా? ఋతు బావని అత్త ఎందుకు మందలించింది? ఈ ప్రశ్నలకి సమాధానం ఎంత ఆలోచించినా నీకు దొరకదు. నువ్వు ఆలోచించాల్సింది ఋతు బావకి శ్యామలత్త మీద, అంటే నా మీద ఎందుకు కోపం వచ్చింది అది ఆలోచించు. ఫలితం ఉంటుంది. ఈ శ్యామలత్త కైలాష్ని ఎందుకు అను ఊరికి అను దగ్గరికి పంపించింది అది ఆలోచించు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఎందుకు దాచింది అది ఆలోచించు. నీకు ఉపయోగం ఉంటుంది. ఏంటి అర్థం కాలేదా? పద కూర్చుందాం. డ్రెస్ బాగుంది. ఎవరిది? ఎవరిదేంటత్తయ్యా? నాదే. ఓ, ఎన్నాళ్ళైంది కొని? నెల క్రితం కొన్న డ్రెస్ ఎవరిది అంటే నాది అని అంత కోపంగా చెప్పావు. నెల రోజులకే నీకింత మమకారం పుడితే పుట్టి 20 ఏళ్లు దూరంగా పెరిగిన కూతురు మీద మీ డాడీకి మమకారం ఉండటంలో ఆశ్చర్యం లేదు. కదూ దీపు? ఇప్పుడు ఈ మాట చెప్పడానికి నా దగ్గరికి వచ్చారా? ఇది చెప్పడానికి కాదు,
దీనివల్ల నీకొచ్చే నష్టం చెప్పడానికొచ్చాను. దీపు, నువ్వంటే సూర్యన్నయ్యకి ఇష్టం, చాలా ఇష్టం. అందుకే నీకిష్టమైన ఋత్విక్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కాని ఇద్దరు పిల్లలున్నప్పుడు దెబ్బ తగిలిన పిల్లాణ్ణి తల్లి కాని తండ్రి గాని ఎక్కువ ముద్దు చేస్తారు, కోరింది ఇస్తారు. అలా మీ నాన్న ఇన్నాళ్ళు తను దూరం చేసుకున్న అనుకి ఇవ్వబోతున్న వాల్యుబుల్ గిఫ్ట్ ఋత్విక్ అయితే ఇది మీ అనుమానమా, నిజమా అత్తయ్య? ఇప్పటిదాకా ఇది అనుమానమే, కానీ నిజమయ్యే అవకాశం కూడా ఉంది కదా. నీ మాట కాదని అను దగ్గరికి వెళ్లారు. అను కోరిక కాదనలేక ఋతుని నీకు దూరం చేస్తే మీ నాన్నంటే ఋత్వికి ఎంతో అభిమానం. ఆయన మాట కాదనలేక వాడు అనుతో పెళ్లికి సరే అంటే అత్తయ్య, అలా కాకూడదనే అను మీ నాన్నని కలుసుకోకముందే అనుని కైలాష్ పెళ్లాడతానంటే సరే అన్నాను. అలాగే ఋతు అను కూడా కలుసుకోకూడదనే, ఒకవేళ కలుసుకున్నా వాళ్ల మధ్య ప్రేమ పుట్టకూడదనే, ఒకవేళ ప్రేమ పుట్టినా ఆ ప్రేమ ముదరకూడదనే కైలాష్ని అను ఊరు పంపించాను. అక్కడే మీ నాన్నతో పాటు ఉండి చూసుకుంటున్నాడన్న కృతజ్ఞతతో అనూకు ఋతు మీద ప్రేమ ఏర్పడే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన నేను కైలాష్తో అనూని పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేశాను. ఈ విషయం తెలియని అశ్విని అనవసరంగా ఆ విషయం ఋతుకి చెప్పి వాడికి అను మీద సింపతి, నా మీద కైలాష్ మీద కోపం పెరిగేలా చేసింది. ఇప్పుడు అను కైలాష్ని యాక్సెప్ట్ చేయదు. తన దృష్టిలో వాడు విలన్. అలా ఉన్నా పర్లే, కానీ ఋతు హీరో అవుతున్నాడు. ఈ వీడియోలో అను ఋతు కలిసి తిరగడం నాకున్న అనుమానం నిజమవుతుందనే నమ్మకం కలిగిస్తోంది. మేమందరం మీ నాన్నతో సహా మీ ప్రేమని యాక్సెప్ట్ చేశాం, పెళ్లికి ఓకే అన్నాం. ఈ ఇంటి పెద్దగా నాకు కావాల్సింది కూడా ఋతు నిన్ను పెళ్లాడ్డమే. కానీ అది జరగాలి అంటే ఋతు అందరి ముందు ఓపెన్గా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కమిట్ అవ్వాలి. ఒకవేళ కమిట్ కాకపోతే? కమిట్ అయ్యేలా చెయ్యాలి. అదే న్యాయం కూడా. కానీ అందుకు నీ కమిట్మెంట్ ఏంటో తెలుసుకోవాలి. నిజంగా నీకు ఋతునే కావాలా? వాడంటే నీకు నిజంగా అంత ప్రేమా? నీకు తెలీదా అత్తయ్య?
మొదటి నుంచి చూస్తున్న దానివి నీకు తెలీదా బావంటే నాకెంత ప్రాణమో? చెప్పు, ఏం చేయమంటావు? ఇప్పుడు ఈ క్షణం ప్రాణాలు తీసుకోమంటావా లేదా బావ కోసం? నీ కమిట్మెంట్ ఏంటో చెప్పావుగా, ఇప్పుడు వాడి కమిట్మెంట్ ఏంటో, ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో, ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. ఏం జరిగినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. ఏది ఏమైనా నా సపోర్ట్ నీకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అత్తయ్య. ఎవరమ్మా నువ్వు? అను, నువ్వా? ఏంటమ్మా ఈ అవతారం? ఏమైంది? సారు, మీరు నాకు సాయం చేయాలి. ఏంటమ్మా అది? రాములమ్మ బాగానే ఉందిగా? అమ్మ మంచిగానే ఉంది సారు, కానీ గదే సారు, మా ఇంటి బయట ఓ పెద్ద ఆయనుండు. గా పెద్ద ఆయనకి ఒంట్లో మంచిగా లేదు, జ్వరంగా ఉంది. జరొచ్చి చూడాలి సారు. ఎవరమ్మా ఆయన? చెప్పినా కదా, పెద్ద ఆయన. ఎవరో పెద్ద ఆయన అయితే మనకెందుకమ్మా, వదిలే. అరే, నీకు అర్థమైతలేదు సారు. గా పెద్ద ఆయన ఎవరో కాదు, గైనన్నా నీ చెప్పమ్మా, నీకేమవుతాడు? ఏమైతాడు? ఏమీ గాడు. నువ్వేమైతావు? గా కామేశన్నా మల్లేశన్నా ఏమవుతారు? ఆయన గదే అవుతారు. గా మనిషి నా ఇంటి ముందుగాల కూర్చుండు. పానం మంచిగా లేదు, ఏ సమయంలో ఎట్లుంటుందో తెలియదు కదా. గుండె జబ్బు మనిషి. రేపేదనైతే మంది చేత మాటలు పడాలనా? అందుకోసానికే ఆంటీ. గంతే, వస్తే రండి, లేకుంటే పోండ్రి, నాకేమాయే. అను, ఆవు దూడ కాలు విరిగితేనే మనుషులు డాక్టర్ని చూడకుండా నా చేత ఆ దూడ కట్టించావు. దూడను చూస్తేనే కరిగిపోయి నీ మనసు కన్న తండ్రికి ఇలా ఉంటే తట్టుకోగలదా? నీ బాధ నాకు అర్థమైందమ్మా. వస్తానులేమ్మా, నువ్వు వెళ్ళు. ఏంటి, నాకెలా తెలిసిందనా? ఆయన నీ ఇంట్లో కాదు, నీ ఇంటి బయట వాకిట్లో ఉంటున్నాడు. తను నీకు తండ్రి అనే విషయం ఊరంతటికీ తెలుసు. వెళ్ళమ్మా, వెళ్ళు, వస్తాను. ఇగో సారు, నేను గిట్ల మిమ్మల్ని తోలుకొని వచ్చినానని ఎవ్వరితో చెప్పకుండ్రి. గా పెద్ద ఆయనతో అయితే అస్సలు చెప్పకుండ్రి, ఆయన ఇంకా సతాయిస్తాడు. ఏమంటున్నా? అట్లాగే, సరే, నువ్వు వెళ్ళు.
అక్క. అక్క ఏంటి మళ్ళీ ఏమైంది? ఏమైంది? ఏడుస్తున్నావేంటి? ఏడుపులోనే కాదమ్మా, కళ్ళలో దుమ్ము పడ్డా, కారం పడ్డా, తిరగమోతు ఘాటు పడ్డా ఇలాగే ఏడుపొస్తుంది. ఓ ఆ ఏడుపా? ఆ ఆ ఏడుపే. ఆ, సరే వీళ్ళేరి పిలు. ఋతు, దీపు, కైలాష్. పెద్దమ్మా లంచ్కి వస్తున్నావా? వస్తున్నా. హాయ్ దీపు. హాయ్. ఏంటే నీ గొడవ? అక్క, ఆ పెట్టే ఫుడ్ ఏదో ముందు దానికి పెట్టి పంపేస్తే మనం ప్రశాంతంగా తింటాం కదా. ఎవరా నేను లేకుండా ప్రశాంతంగా బతికేది ఇక్కడ? బావ మీనింగ్ ఏంటంటే నువ్వు అశ్విని వదిన వెళ్ళిపోతే, ఐ మీన్ త్వరగా తినేస్తే మేమిద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా. అమ్మ తల్లి, నీ మోత కన్నా అక్ష మోతే బెటర్. ఆ మోత ఇక్కడతో ఆగిపోతుంది, నీ మోత ఇక్కడ దాకా వెళ్తుంది. ఎస్. ఏంటి బావా, నా ఫీలింగ్స్ అర్థం కావా? అర్థం కానట్టు ఉంటావా? ప్రతి విషయాన్ని ఎగతాళి చేస్తావేంటి? తాళి కట్టేంత వరకు ప్రతి బావకి మరదలంటే ఎగతాళినే ముద్దు. ఎగ్జాక్ట్లీ అక్క. కాకపోతే చిన్న అనుమానం, దీపం మెళ్ళలో తాళి పడ్డాక కూడా ఎగతాళి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. కాకపోతే అప్పుడు వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడో లేదో అని చిన్న అనుమానం. అంటే నువ్వు నన్ను చేసుకోవా? ఇలా అయితే అసలు నేను ఇంట్లో అన్నమే తిన్ను. నా బుజ్జి కదూ. అదేంట్రా, భోజనానికి బయలుదేరి మళ్ళీ వెనకొస్తున్నావేంటి? మరేం చేయను, అటు చూడు. ఏంటిదంతా? వాడేదో మన్మధుడైనట్టు దీపు రుత్తుగాడి వెంటపడ్డం, వాడేదో గౌతమ్ బుద్ధుడైనట్టు దీన్ని కామెంట్ చేయడం, ఆ ఇద్దరాడళ్ళు వాడిని ఆవిడ్ని సముదాయించడం. ఏంటి న్యూసెన్స్? అవసరమా? కంపరం పడుతుంది. తినబొద్దు కూడా కాదు, అందుకే వెళ్ళిపోతున్నా. తప్పురా. మనకిష్టం లేని దాన్ని కుక్కకి పడేస్తాం. దాన్ని కుక్క తింటుంటే సంతోషించాలి కాని బాధపడకూడదు. నువ్వేది డైరెక్ట్గా చెప్పవా అమ్మా? బుర్రని అమ్మని మోసం చేయటానికి కాదు, డెవలప్మెంట్కి కూడా కాస్త వాడు. దీపు నీకు కావాలా? అదా? అది నాకెందుకు? మరి ఋతుతో క్లోజ్గా ఉంటే నీకేంటి అభ్యంతరం? ఉండమను, కానీ ఇలాంటి లైవ్ షోలు భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు అక్కడ ఓ అద్భుతమైన సీన్ నడవబోతోంది. డోంట్ మిస్ ఇట్. పద భోంచేద్దాం. నా వల్ల కాదమ్మా, నువ్వెళ్ళు. రే, హాయ్ పెద్దమ్మా. హాయ్ పెద్దమ్మా.
నువ్వు కూర్చోవి. తర్వాత తింటాను పిన్ని. ఎందుకలా? అందరితో పాటు ఉండటం, అన్ని పనులు అందరితో చేయటం నేర్చుకో. కూర్చో. అక్క, ఆ కూర ఎలా ఇవ్వు. బావకి నేను వడ్డిస్తా. కాస్త చాలు. ఏయ్, ఏంటిది? కాస్త చాలని చెప్తూనే ఉన్నానుగా. తిను బావా, ములక్కాయ హెల్త్ కి మంచిది. ఇంకాస్త వడ్డించనా? దీపు, భోంచేశాక నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడే ఉండిపోవడానికి రాకు.